పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక రూపాయి లేకుండా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చినాం. అట్లనే హైదరాబాద్ సిటీలో 1 రూపీ హైదరాబాద్ సిటీ కానీ లేదా ఇతర మున్సిపాలిటీలలో కానీ పబ్లిక్ స్టాండ్ పోస్ట్ అంటే వీధి కుళాయిలు లేకుండా వీధి నల్లాలు లేకుండా ప్రతి ఇంటికి 1 రూపాయికి మాత్రమే నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా వాటర్ ఇచ్చినాం. అసలు ట్యాంకర్లన్నింటికి మాయమైపోయినాయి. నీళ్ళు కొనుగోలు అనేది బంద్ అయిపోయింది. నీళ్ళ వ్యాపారం బంద్ అయిపోయింది రాష్ట్రంలో. కానీ చిన్న కాలంలో 2, 3, 4 నెలల్లోనే వీళ్ళ అతి ప్రయత్నాల వల్ల అతి ప్రవర్తన వల్ల అసలు తాగునీటి విషయంలో ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న బాధ చెప్పనాలో కాకుండా ఉందండి. మళ్ళీ బిందెలు వచ్చినాయి. బిందెలు మోస్తున్నారు ప్రజలు, దూరం నుంచి మోస్తున్నారు. అనేక రకాల సమస్యలు. నల్లగొండలో ఫ్లోరైడే కాదు, మన ఏజెన్సీ ఏరియాలలో కూడా అనేక గిరిజనులు చచ్చిపోదురు. మనం అందరం కూడా చూసినాం. ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం లాంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఒక చిన్న ఊరు ఉంటుందండి, దొంగతోపు అని, పినపాక నియోజకవర్గంలో ఉంటుంది. చాలా చిన్నది, చాలా దూరం అడవిలో ఉంటుంది, పెద్ద కీకారణ్యంలో ఉంటుంది. అక్కడికి కూడా నీళ్ళు ఇచ్చినాం మా ప్రభుత్వంలో ఛాలెంజ్గా తీసుకొని. ఏ ఒక్క గిరిజన గూడాన్ని కానీ, ఏ ఒక్క లంబాడి తండాన్ని కానీ, ఏ చిన్న ఆవాసం కూడా మంచినీళ్ళు లేకుండా వాళ్ళకి ఇళ్లలో నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చి సప్లై చేసినాం. ప్రజలు బ్రహ్మాండంగా 5-6 ఏళ్ళు ఎంజాయ్ చేసినారు. మరి దాన్ని ఎందుకు నడపలేకపోయినారు? కరెంటు చక్కటి వ్యవస్థ బాగా నిర్మాణం జరిగి పటిష్టపడి అద్భుతమైన పవర్ ఉండి ఇంకా మన వీళ్ళకి పవర్లో కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈ మధ్యనే ప్రధానమంత్రి ఆ ఎన్టీపీసీ మొదటి దశ 1600 మెగావాట్లు కూడా చేసి జాతికి అంకితం చేసినారు. అది ఛార్జ్ అయింది, నడుస్తూ ఉంది. అంటే మేము చేసింది కాకుండా ఇంకో 1600 మెగావాట్లు యాడ్ అయింది వీళ్ళకు. అది ఎట్లా మరి పవర్లో వీళ్ళు ఫెయిల్ అయినారో నాకు అర్థం కాలేదు. అది బాధాకరమైన విషయం. అదే ప్రజలు బాగా ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. 9 సంవత్సరాలు వచ్చిన పవర్ ఎక్కడ పోయింది? 9 సంవత్సరాలు వచ్చిన మంచినీళ్ళు ఎక్కడ పోయింది? ఇంత దారుణమైంది. మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏంది? నాకుండే సమాచారం మేరకు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 2.5 లక్షల ట్యాంకర్ల పైగా ప్రజలు ట్యాంకర్స్ కొనుగోలు చేశారండి. మోర్ దాన్ 2.5 lakh ట్యాంకర్స్ హ్యావ్ బీన్ సోల్డ్ ఇన్ ఓన్లీ హైదరాబాద్. మరి దానికి ఏమొచ్చింది, ఎంత ఇబ్బంది వచ్చింది, ఏం నాకైతే అర్థం కాలేదు. మరి దాని మీద జరిగే ఆగ్రహానికి ఇప్పుడు వీళ్ళు బలిగాక తప్పదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రం అంతా తేల్చి చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే డిసీజెస్ అంటే వ్యాధులు ప్రజలకు వచ్చేది 75% పైబడిన వ్యాధులు డ్రింకింగ్ వాటర్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి అని మొత్తం వైద్యులు చెప్పినారు. WHO కూడా తేల్చింది. ఆ తదనంతరం మేము దాన్ని ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నామంటే ప్రజలకు ఈ వ్యాధులు వచ్చే బాధ కూడా పోతుంది, ఫ్లోరైడ్ బాధ పోతుంది, పుష్కలమైన నీళ్లు దొరుకుతాయి, సంతోషంగా ఉంటారు ప్రజలని మేము చాలా సీరియస్గా తీసుకొని చేసినాం. దానిలో ఎందుకు వైఫల్యం చెందామో నాకైతే అర్థమే కాలేదు. ఈ రోజుకు నాకు అర్థమైతలేదు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఏం కారణం? నడిచిన వ్యవస్థ, బాగా ఉన్న వ్యవస్థ, చాలా అద్భుతమైన వ్యవస్థ, కేవలం సంవత్సరానికి 200 మెగావాట్ల పవర్ మాత్రమే తీసుకునే వ్యవస్థ, అది ఎందుకు చెడిపోయింది? ఎవ్వరు మొరపెట్టుకున్నా దాన్ని పీడించే పరిస్థితి లేదు. నేను అడిగినాను, ఒక 2-3 జిల్లాలకు ఫోన్లు చేసి అధికారులను అడిగిన, ఏమైనా మీరే నిర్మాణం చేశారు, మీరే నడిపినరు, మళ్ళీ ఇప్పుడు మీరే ఉన్నారు కదా, ఎందుకు నడపలేకపోతున్నారు మిషన్ భగీరథ, ఏం కారణం అని అడిగితే, సార్ మా డిపార్ట్మెంట్ అంతా స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మీరు ఊడిపోయిన తర్వాత, ఎవ్వరికి వాడు ఇంటలేడు సార్, ఆ సమీక్షలు కూడా లేవు ప్రభుత్వంలో, మమ్మల్ని అడిగేవాడు కూడా లేడు. ఫ్యాక్ట్ ఇది, నాకు చెప్పింది అధికారులు. 3-4 జిల్లాల అధికారులు నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు అడిగేవాడు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు సార్, చిన్న పైపు ఫెయిల్ అయితే కూడా వారం దాకా ఎవరు తిరిగి చూసేవాళ్ళు లేడు, మీరున్నప్పుడేమో అది వేరే పద్ధతి ఉండే, భయం భక్తి ఉండే, ఇప్పుడు అది లేదు, ఒక విచ్చలవిడితనం వచ్చింది, దాని ద్వారానే ఈ దుర్మార్గం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లా మరి పేదలు బాధనే, పెద్దలు బాధనే, కమర్షియల్ వాళ్ళ బాధనే. ఈ శుద్ధమైన జలాలు అందక 4-5 నెలల స్వల్పకాలంలో మళ్ళా ప్రజలు బోర్ల నీళ్లు, ఉప్పు నీళ్ళు తాగే పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వం. ఆ ఉప్పు నీళ్లు తాగే ప్రజల ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా వీళ్ళు చూడబోతూ ఉన్నారు. అందువల్ల అతిసారతో గిరిజనులు చచ్చుకునే బాధలు పోయినుండే, అన్ని బాధలు పోయినుండే. దాని తర్వాత మీరందరూ చూసినది నేను డబ్బా కొట్టుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రకటించినాడు. 100% ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే మాకు సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేటు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులో ఆ మంత్రి స్వయంగా చెప్పినాడు. మరి అటువంటి మంచి ఉన్నటువంటి రాష్ట్రం ఇంత బాధ కిందకు వచ్చింది.
ఇలా మహిళలు అయితే తిట్లు తిడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ బిందెలు మోస్తూ ట్యాంకర్ల కాడ పోయి ఆ ట్యాంకర్ల కాడ నీళ్లు పట్టుకుంటూ